వికారాబాద్ జిల్లా దోమ మండలం దిర్సంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ విజయలక్ష్మి వెంకటరాములు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ విజయలక్ష్మి వెంకటరాములు మాట్లాడుతూ అధికార పార్టీలో ఉంటే గ్రామ అభివృద్ధి వేగంగా సాధ్యమవుతుందని, అలాగే ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పరిగి నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులపై విశ్వాసంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దిర్సంపల్లి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. వచ్చిన అందరికీ బంధుమిత్రులకు మన రాష్ట్ర హోదాతోని అన్న ఎమ్మెల్యే కాదు, రాష్ట్ర హోదాతో పనిచేస్తున్నాడు. అంటే అందరు ఎమ్మెల్యే అనుకుంటారు అంతా, కానీ కేబినెట్ హోదాతో పనిచేస్తున్నాడు ఆయన. ప్రతి ఒక్క స్టేట్లో పనిచేస్తున్నాడు ఆయన. అందుకే ఆయన ఇంకా ధన్యవాదాలు. మాకు జర ఇంద్రమ్మ ఇల్లు లేవు, ఊళ్ళో ఒకటి సార్ తప్పదు. మాకు దిసంపల్ నుంచి దోమ వరకు ఒక రోడ్ శాంక్షన్ అయింది సార్. ముఖ్యంగా ఎందుకంటే ఈ ప్రపంచంలో చిన్న పక్షి ఏదంటే ఒకటి చెప్తారు, ఈ తెలంగాణ మొత్తం టోటల్ ఇల్లు అన్నీ దిసంపల్లికి తక్కువ ఉన్నాయి సార్. అంటే ఇంతలో ఒక ఇంత అనమాట. ఓన్లీ 12 ఇల్లు ఉన్నాయి సార్ ఊళ్ళకి. మీరు 100 ఇల్లు వేయండి మాకు ఇంద్రమ్మ ఇల్లు. నేను దిసంపల్లికి సేవ చేస్తా, అందరినీ కార్యక్రమం బాగా చూసుకుంటా. నాయకులు నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. గ్రామం అభివృద్ధి చెందాలంటే గ్రామ పంచాయతీ తీర్మానాలు కూడా మనకు అవసరం పడుతుంది. అంటే నిధులు ఎమ్మెల్యే నిధుల నుంచి పెట్టాలంటే కూడా, గ్రామం అభివృద్ధి చెందాలంటే కూడా గ్రామంలో అందరూ కూడా ఏకమై గ్రామ అభివృద్ధి గురించి ప్రణాళిక తయారు చేసి ఒక సమగ్రమైనటువంటి ఆ ప్రణాళికను ఒక ప్రాధాన్యత క్రమంలో పెట్టి 1, 2, 3, 4 అని ప్రాధాన్యత క్రమంలో పెట్టి, కొన్ని దీర్ఘకాలికమైనవి ఉంటాయి, కొన్ని ఏమో ఇమీడియట్ చేయాల్సినవి కూడా కొన్ని పనులు ఉంటాయి. తాగునీటి సమస్యలు కానీ ఇట్లాంటివి తొందరగా ఇమీడియట్గా చేయాల్సి ఉంటాయి. కరెంట్ సమస్యలు కానీ, అదేవిధంగా కొన్ని బిల్డింగ్స్ కట్టాల్సి ఉంటాయి. ఇట్లా ఇవన్నిటి కూడా మీరు ఒకటి కార్యాచరణ పథకం, అందరూ కొత్త పాత అనకుండా అందరూ కలిసిమెలిసి ఇప్పటి నుంచి మనమంతా ఒకటే టీం. గతం గత పాత దాని గురించి మనం ఆలోచన చేయకుండా ముందుంది మరింత మంచి కాలం అన్న విధంగా మనం ముందుకు పోవాలి. ఎందుకంటే పైన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు, నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాను. కాబట్టి గ్రామాల్లో కూడా మన నియోజకవర్గంలో కూడా మొత్తం 206 సర్పంచ్ స్థానాలు, గ్రామ పంచాయతీ స్థానాలు మన దగ్గర ఉంటాయి. దగ్గర 147 ఇప్పటి వరకు మన కాంగ్రెస్ పార్టీలో ఉండడం జరిగింది. ఇంకా 3 వచ్చుతున్నారు, 150 వరకు వస్తున్నాం మనం. కాబట్టి ఇప్పుడు అభివృద్ధి చేసుకోవడానికి మన నియోజకవర్గానికి సరైన సమయం. దగ్గర 60,000 కోట్ల రూపాయలతో పరిగి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మన ఏదైతే మన ఓఆర్ఆర్ ఉందో, ఓఆర్ఆర్ నుంచి మన దిర్సంపల్లి పరిసర ప్రాంతాలు నుంచే ఒక మంచి రోడ్, 6 లైన్ల రహదారి 6,000 కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తూ మన సైదుపల్లి దగ్గర ఒక దగ్గర, అదేవిధంగా మైలారం దగ్గర ఒక దగ్గర, అనంతరెడ్డిపల్లి నుంచి దిర్సంపల్లి మధ్యలో ఒక దగ్గర, ఈ విధంగా టచ్ చేస్తూ ఈ 6 లైన్ల రోడ్డు కోస్గి వరకు పోతుంది. మన అనంతరెడ్డిపల్లి నుంచి మన దిర్సంపల్లి మధ్యలో నుంచి కేవలం 50 నిమిషాల్లో మనం హైదరాబాద్ నగరానికి పోతాం. కేవలం 50 నిమిషాల్లోనే హైదరాబాద్ నగరానికి చేరుకుంటాం. ఇంత పెద్ద ఎత్తున ఒక ప్రపంచ స్థాయి
రోడ్డు మన ప్రాంతానికి రావడం అంటే మన అదృష్టం అది. ఎందుకంటే హైదరాబాద్కు మనం ఇంత దగ్గరలో ఉంటే మన పిల్లల చదువులు కానీ మన పిల్లల ఉద్యోగాలు కానీ హైదరాబాద్ నగరంతో ముడిపడ్డాయి కాబట్టి మనకు